హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. మమ్మీ ఏటీఎంకి అయితే పిన్ జనరేట్ చేద్దాం అనేసి అని చెప్పి. సో ఇంకా చాలా డేస్ నుంచి అడుగుతూనే ఉంది మమ్మీ అయితే. ఎవ్రీ టైం మేము తిరుపతికి వెళ్ళినా ఎవ్వరికి కుదరట్లేదు, ఈవెన్ నాకైనా సరే మా సిస్టర్కైనా సరే. ఇంకా ఫైనల్గా ఆల్రెడీ నేను మమ్మీ చెల్లెలైతే వచ్చాం, కానీ అప్పుడు అకౌంట్ బుక్ అయితే తీసుకొని రాలి, అకౌంట్ నెంబర్ గుర్తులే. సో మళ్ళీ ఈసారి అయితే అన్నీ తీసుకొని వచ్చి అయితే పిన్ జనరేట్ అయితే చేసామన్నమాట. మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చాలా డేస్ నుంచి ట్రై చేశాం, కానీ అసలు పని అయితే అస్సలు అవ్వట్లేదు అందుకని చెప్పి. సో ఫైనల్గా మేము ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా మేము తిరుచానూరులో ఒక్కసారి కూడా గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఒక్కసారి అయితే నాకు తెలిసి ఒక్కసారి వెళ్ళాను, అది నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అనమాట. నాకైతే అసలు గుర్తులేదు, కానీ దేవుడు ఎలా ఉన్నారో మాత్రం నాకు గుర్తుంది. సో ఫైనల్గా ఈరోజు అయితే మాకు కుదిరిందనమాట గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. సో మేమైతే ఫోన్స్ అవన్నీ లాకర్లో ఇచ్చేసి అలానే 20 రూపీస్ టికెట్స్ అయితే తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దేవుడిని అయితే చాలా బాగా చూసాము. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే దేవుడిని. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అసలు చూడలేదే అనేసి అని చెప్పి కొంచెం బాధపడ్డామన్నమాట అందరూ. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము. కొన్ని ఫొటోస్ దిగాం నేను, మమ్మీ, చెల్లెలు అందరు కలిసి. మీరు కూడా మాలాగే ఫీల్ అయ్యారా? లోకల్లో ఉండి లోకల్ టెంపుల్స్ చూడలేదు అనేసి అని చెప్పి. అన్ని టెంపుల్స్కి వెళ్ళాం, కానీ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా అక్కడైతే ఒక స్లింగ్ బ్యాగ్ అయితే చూసాం, కానీ వాడు రేట్ మామూలుగా చెప్పలేదు. సో మమ్మీ అయితే బార్గింగ్ చేశాడు, వాడైతే అస్సలు తగ్గిడంట. అది లోకల్ వాళ్ళకు కూడా అలానే చెప్తున్నాడు. సో మమ్మీ లుక్ చూస్తారా ఎలా ఉందో. సో ఫైనల్గా మేమైతే తీసుకోలేదు.